హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోంగూర పల్లీలు చట్నీ అండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూసి ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. ముందుగా కొన్ని ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, అంటే మన కారానికి తగినన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ టమాటా ఫ్రై అవుతున్నప్పుడే గోంగూర మంచిగా కడిగి పెట్టుకునేసి అది కూడా సేమ్ టమాటాలోను కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొనేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకునేసి ఒక 3 to 4 minutes తర్వాత ఓపెన్ చేస్తే అది బాగా కొంచెం మగ్గిపోయేసి ఉంటుంది, అంత కిందకి వెళ్ళిపోతుంది గోంగూర అనేది. అప్పుడు కలపెట్టుకోవాలి. మీకు ఉడికితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఉడకలేదంటే ఇంకొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి. అంటే గోంగూర కొంచెం మెత్తగా అయితేనే మనకు బాగుంటుంది, లేదంటే కొంచెం టేస్ట్ అనేది బాగుండదండి. సో బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఆఫ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, పల్లీలు వేసుకొని రోట్లో ఫస్ట్ అవి వేసుకొని దంచుకోవాలండి. అది దంచుకున్న తర్వాత గోంగూర టమాటా కూడా వేసి దంచుకోవాలి. అంటే నేను బాగా రుబ్బుకున్నానండి, మెత్తగా వస్తుందని. మెత్తగా ఉంటేనే మాకు తినడానికి బాగుంటుంది, లేదంటే కొంచెం ఆకులుగా ఉంటే కూడా పెద్దగా తినరు మా ఇంట్లో. సో అందుకనేసి నేను రోట్లోనే బాగా రుబ్బుకున్నానండి. మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చడి అనేది మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులోనే నేను ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ అనేది నేను ఫ్రై చేయలేదు, పచ్చివే వేసుకున్నాను. పచ్చివి వేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా మెదిగేంత వరకు రుబ్బుకోవాలి. మెత్తగా చేస్తే టేస్ట్ అనేది బాగుండదు ఆనియన్స్కి. సో కచ్చాపచ్చగా అయిన తర్వాత చట్నీ అనేది మనం వేరే గిన్నెలో తీసుకోవాలండి. మనం రోట్లో రుబ్బుకుంటేనే దాని టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఒకవేళ రోల్ లేకపోయినా కూడా మిక్సీ వేసుకునేయండి. సో అవైలబుల్ లేనప్పుడు ఏదో దాంట్లో మనం చేసుకోవాలి కదా. సో అలాగా నాకైతే మిక్సీ ఉంది, కానీ మాకు రోట్లో చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేశాను. పచ్చడి పక్కకు తీసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత తిరగవాత గింజలు, అలానే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, అలానే స్మెల్ కూడా బాగా వస్తుందండి. సో అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడి కూడా వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. అంటే వాటర్ వేయకూడదు. ఇంకా ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా గరిటెతో తిప్పుతూ ఉడకబెట్టుకున్నామంటే మన పచ్చడి రెడీ అయినట్టే. మనం తిప్పుకోకుండా చేసామంటే అది కింద అనేది కొంచెం అడుగంటుతుందండి. అంటే ఏ ప్యాన్ పెట్టినా కూడా అడుగంటుతుంది. సో మనం గంటితో కలబెట్టుకుంటూ దాన్ని ఒక 10 minutes వరకు ఉడకబెట్టుకోవాలి. అంతే అండి, గోంగూర పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో ట్రై చేయండి. అలానే లాస్ట్లో మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.